సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో కోట మండలంలో రుద్రవరం పంచాయతీ చంద్రశేఖరపురం పంచాయతీకి వచ్చి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలతో భేటీ అయినాం. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అడుగుతూ ఉన్నాం, మేము ఎలక్షన్ ముందు మీ ఇంటికి మా కార్యకర్తలు వచ్చారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఫార్ములేట్ పెంచాం, మేము చేస్తామని చెప్పాం. అందరూ మా ముందు చూసి నవ్వుకున్నారు. ఈరోజు అవన్నీ చేస్తూ ఉన్నాం. సూపర్ 6లో ఏవైతే చెప్పామో 98% అన్నీ చేశాం. లేదని చెప్తే దమ్ము ఎవరుకుంటే రండి, నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తాను. జనాల్లో పోతాం రండి. జనాల్లో పోయి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పెట్టుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నాం, ఇచ్చామా లేదా పోదాం రండి. మేము గెలవడం 1000 రూపాయలు పెంచుతామన్న పెన్షన్ పెంచామా లేదా రండి. అలాగే వికలాంగులకి 3,000 నుంచి ఇంకొక 3,000 పెట్టి 6,000 చేసామా లేదా రండి. అలాగే డయాలసిస్ పేషెంట్కి 10,000 చేశాం రండి, చేసాం లేదు. అలాగే బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి అందరికి కూడా 15,000 చేశాం రండి, ఎవరున్నా రండి. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు పని చేసాం కాబట్టి ధైర్యంగా జనంలో తిరుగుతూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిన్నే అన్నదాత సుఖీభవ వేసాం. అందరికి కూడా 7,000 రూపాయలు ఫస్ట్ విడతగా పడింది. ఇంకా 2 విడతలుగా సంవత్సరంలోనే 20,000 రూపాయలు పేద రైతుకి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గ్యాస్ ఉన్నటువంటి అందరికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్ సంబంధించిన డబ్బులు ఫ్రీ అని చెప్పాం. ఈరోజు 3 సిలిండర్ డబ్బులు, దాదాపు 2 సిలిండర్ డబ్బులు పడుతున్నాయి. ఇంకొక సిలిండర్ డబ్బులు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి ఆగస్టు 15 నుంచి ఇంకో సూపర్ 6 ఆడవాళ్ళకి మేమందరం కూడా ఏంటంటే నాకు కూడా తెలియదు, మేము జిల్లా వరకు ఫ్రీ అనుకున్నాం బస్సు. కానీ లోకేష్ బాబు గారు ధైర్యం చేసి మంచి మన చేసుకొని తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళ మీద ఉన్న అభిమానంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఫ్రీ బస్, ఆర్టీసీ బస్సు రాష్ట్రం మొత్తం మీద పైసా ఖర్చు పెట్టుకున్న ఆడవాళ్ళు బ్రహ్మాండంగా టికెట్ లేకుండా తిరిగేటువంటి వాళ్ళ అత్తగారింటికి అమ్మగారింటికి పోయేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, రోడ్డు రవాణా శాఖ మంత్రి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాగే ముఖ్యంగా ఈ ఊళ్ళలో ఈ పంచాయతీలో సిమెంట్ రోడ్లు ఆల్రెడీ వేసాం. పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో అయినా కూడా ఓపెన్ చేశాం. అట్లాగే కొన్ని దగ్గర ప్రజలు కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నారు. అరుంధతి వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ఎస్టీ కాలనీలో నీళ్లు రావట్లేదని చెప్పారు. ఆ యొక్క దాన్ని కూడా ఏఈలతో మాట్లాడి సత్వర సమస్య పరిష్కారం చేసి దిగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఆ ఎస్టీ కాలనీలో రోడ్డు కూడా అడిగారు. ఆ రోడ్డు కూడా ఆర్డబ్ల్యూసీ సంబంధించినటువంటి పంచాయతీలకు సంబంధించిన ఏఈకి చెప్పేది ఎస్టిమేషన్ చేయమని చెప్పామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రజల దగ్గరికి పోతే సమస్యలు తెలుస్తాయి, లేకపోతే సమస్యలు తెలిసే పరిస్థితి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈరోజు మేము జనాల్లో తిరుగుతున్నాం, జనాల యొక్క సమస్యలు అర్థమవుతున్నాయి. లేకపోతే ఈ ఎండల్లో తిరిగే ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉండవు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తప్ప. అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రస్తుతం కూడా మాతో పాటు ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్లంటే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినటువంటి పరిస్థితి మా పేదవాళ్ళది. కాబట్టి పేదవాళ్ళ కోసం ఎండల్లో కాదు వానలో కూడా తిరుగుతాం మేము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బలం మాకు అటువంటిది. కాబట్టి ఈరోజు మేము తిరుగుతున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇంకా కూడా ఈ గవర్నమెంట్లో మేము ప్రామిసులు చేశామో వాళ్ళందరూ కూడా ప్రామిసులు అన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మేము గతంలో చెప్పాము చాలామందికి, అయ్యా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి, అయ్యా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాం. చాలామంది తీసుకోవాలా. ఇప్పుడు పొల్లకాడకు పోతే అమ్మో వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారయ్యా, మాకు ఒక్క పైసా కూడా రావట్లేదయా అని చెప్పి మేము చెప్పాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు బీమా ఇస్తున్నాం, చనిపోతే 2 లక్షలు ఇస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఒక్కరికి కూడా ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు మళ్ళీ అడుగుతున్నారు. అందుకనే యాక్షన్లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే పేదవాళ్ళందరికీ కూడా చెక్కు కూడా ఒక మహిళా సంఘానికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలు ఎన్ని లేవు, అంతా దౌర్జన్యాలు, అంతా తప్పుడు కేసులు, దొంగాట్లు, ఏడ స్థలం ఉంటే ఆడ మొత్తాన్ని కుమ్మేసుకోవడం, చేసుకోవడం. ఇక్కడ అవన్నీ పరిస్థితి కాదు. ఈరోజు మా నాయకులు నిజాయితీ పరులు, ఎక్కడ కూడా గతం కానీ ఇప్పుడు కానీ కష్టపడి మా నాయకులు జనాల్లో తిరుగుతున్నారు. అయినా ఆ తిరగడం సరిపోదని చెప్పి జనాలు అడుగుతున్నారు. మమ్మల్ని అయితే అడుగుతారు,
అవతల ఉన్నవాడు అడగరు. అవతల కనిపిపోయిన సంతోషం. మేము కనిపిపోతే మాత్రం మా పైన పడి కానీ ఎమ్మెల్యే కనిపించలేదు, నాయకుడు మస్తాన్ పై కనిపించలేదు, ఈ పై కనిపించలేదు అని అడుగుతారు. అదే అవతల వాళ్ళు అయితే అలా వెళ్ళిపోతారు. ఎలక్షన్కి వస్తారు, నిరులో ఉంటారు, ఆడ ఉంటారు. వాళ్ళు 2 సంవత్సరాలు అయినా వాళ్ళని ఏమన్నారు, మళ్ళీ 5 సంవత్సరాలు వస్తే వాళ్ళు పూజలు చేస్తారు. అంటే ఇప్పుడు చేసేది తెలుగుదేశం పార్టీ, మా నాయకులు చేసేది ఇక్కడ. కానీ ఆడకొచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు. కాబట్టి అది తగ్గించుకోమని చెప్పి అధికారులు కాదు, రాజకీయ నాయకులే అది తగ్గించుకోమని చెప్పి పేదవాళ్ళు తెలియజేస్తున్నా. మీకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఉపయోగపడ్డారు, మీ కుటుంబాలకి మీ బిడ్డలకి ఎవరు సహాయం చేస్తున్నారు, చదువుకునే దానికి ఎవరు డబ్బులు ఇస్తున్నారో ఆ గవర్నమెంట్ని ఆదరించమని చెప్పి అందరినీ కూడా చేతులు దండం పెడుతున్నాం. అంతేగాని మీరు అసలు ఎలక్షన్ తర్వాత అడ్రస్ లేని నాయకులకి స్వాగతాలు పలిగితే మళ్ళీ మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రం ఈరోజు సర్వనాశనమైన రాష్ట్రాన్ని నిలబెట్టాడంటే అది కేవలం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు సంవత్సరం తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు జనాల్లోకి వెళ్ళండి, మనం చేసింది చెప్పండి, వాళ్ళకి ఏం అవసరం అది కూడా తెలుసుకోరమ్మని చెప్పి మనం పంపించారు. అందుకని వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత కొన్ని దగ్గర అడుగుతున్నారు, పాపం వాళ్ళ కడుపు పంట అదేమీ సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు అంటే ఏదన్నా గ్రామాల్లో రోడ్లు వేసామంటే అది మేమే. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కనుక తట్టని మడ్డేలా, కానీ వాళ్ళు ఏమో అడగలేదు పాపం. గతంలో చేసిన ఇదే సునీల్ కుమార్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశా. ఇప్పుడు ఇదే సునీల్ కుమార్ చేస్తున్నాడు. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేయాలని వీళ్ళు ప్రజలు మాత్రం వాళ్ళు అడగరు. ఎందుకు అడగరు నాకు అర్థం కాదు. అటువైపు చేశారు అందరు ప్రజలందరూ కూడా. కాబట్టి భయపడద్దమ్మా, ఓట్లు వేసారు మీ దైవాలు, ఈరోజు ఎమ్మెల్యే వేయడం మేమందరం కూడా. కాబట్టి మీరందరూ కూడా మీరు అడగండి. వీలైనంత వరకు శక్తి మేర పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మీ ముందు ఉంటాడు. ఆయన తరఫున మేము కూడా మీ ముందు ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీజేపీ నాయకులకి, అట్లాగే మా జనసేన నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాటర్ మండలంలో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారాలతో బ్రహ్మాండంగా జరిగాయి. తర్వాత రేపు సాయంత్రం కూడా ప్రోగ్రాం ఉంది ఇక్కడ, కేశవరం రాఘవాపురం ఉంది. దాని తర్వాత మళ్ళీ వేరే గూడూరు టౌన్కి షిఫ్ట్ అవుతుంది కార్యక్రమం. కాబట్టి దయచేసి ఉపయోగించుకోండి. ఏదో అధికారులు తెలియజేస్తున్నా, ఏదో ఎమ్మెల్యే వచ్చాడు తిరిగి వెళ్ళిపోయాడంటే కుదిరే కాదు. మళ్ళీ రివ్యూ చేస్తా, మీకేం చెప్పానో అది నాకు మళ్ళీ పరిష్కారం అవైతే చూడండి. అవ్వకపోతే చెప్పండి, పరిష్కారం కాలేస్తారని చెప్పండి. వెల్ అండ్ గుడ్. ప్రజలకు నిజం చెప్పండి, ప్రజలను తిప్పుకోవద్దు. సచివాలయ చుట్టూరు జనాలను తిప్పుకోవద్దు. అవద్దంటే అవద్దని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. ఇబ్బందిలే. అట్లా లేకుండా ఊరికే నానబెట్టేసి పేదవాడిని మీ చుట్టూరు తిప్పించుకుంటే మాత్రం నేనైతే ఒప్పుకోనని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మంచి ఆఫీసర్స్, ఖచ్చితంగా అందరూ పనిచ్చుకోవద్దు ఫిర్యాదుల్ని. కాబట్టి దయచేసి చర్యలు చేస్తున్నా. సచివాలయ సిబ్బందికి కానీ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీలకు కానీ, అలాగే మండలాధికారులకు కానీ నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి పేదోడు వచ్చినప్పుడు స్పందించండి. అతనికి పేదోళ్ళకి సక్రమైన సమాధానం చెప్పండి. మీరు సక్రమంగా సమాధానం చెప్పకపోతే నేనైతే ఊరుకునే సమస్య లేదు. మీరు ఏదో ఎమ్మెల్యేకి పేదోడు సహాయం చేయకపోతే ఎమ్మెల్యే మనం అంటే ఏదో నాయకుడు చెప్పి మనం చేయించుకుందామంటే నిన్ను పేదోళ్ళ విషయంలో ఏ నాయకుడి మాట విన్ను. దాంట్లో రెండో మాట లేదు. మా నాయకులు కూడా చెప్తున్నా, పేదవాడిని ఇబ్బంది పెడితే ఏ నాయకుడి మాట నిన్నని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.